హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో బ్రైడల్లో మనము టెజల్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. నార్మల్ నీడిల్తో అనమాట. ఇక్కడ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ అనేది నేను వర్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక చిన్న కటర్ అలాగే 3mm బీడ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ నీడిల్ అనేది ఈ విధంగా మనకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్లో అండ్ రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే మనం తీసుకుంటున్నాము. కాబట్టి మనకు ఈ విధంగా అన్నీ కూడా తీసుకున్న తర్వాత మనకు మెటీరియల్ అనేది చాలా నీట్గా నిదానంగా బిగినర్స్కి అర్థమయ్యే రీతిలో అనేది ఈ వీడియో ఉంటుంది. నిదానంగా చూడండి, నేర్చుకోండి. చాలా లుక్ అనేది ఇలాంటి ప్యాడ్ అనేది మనకు పిల్లలు ఎగ్జామ్ రాసే ప్యాడ్ అనేది ఉంటుంది కదా, ఈ ప్యాడ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఈ బాక్స్లో మనం అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఇది అటు ఇటు అనేది వెళ్ళిపోకుండా చిక్కుబడకుండా ఇలా ఉండాలి అని అంటే మనం ఈ థ్రెడ్స్ అనేవి నేను 2 అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే త్వరగా మనకు పని కావాలి అనుకుంటే మనం ఈ విధంగా 2 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి 1 అయినా తీసుకోవచ్చు. ఇలా మనం ఎలా చుట్టుకోవాలనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా రెండింటిని కూడా ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనం ఎన్ని స్టాండ్స్ చుట్టుకోవాలనేది అయితే మనకు ముందుగా మనము ఉండాలండి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ఈ టెజల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద థ్రెడ్ ఎంత మందంలో వేసుకోవాలనేది అయితే ఇలా నేను వచ్చేసి 2 వర్క్ థ్రెడ్స్ అనేది తీసుకున్నాను కదా, ఈ 2తో మనము ఎలా కౌంట్ చేసుకోవాలని అంటే నేను 230 స్టాండ్స్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే మనకు వర్క్ అనేది కింద మనకు కుచ్చు అనేది మనకు కొంచెం బొద్దుగా వచ్చేసి చాలా లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ 2 థ్రెడ్స్తో మనము 230 అయితే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ప్యాడ్కి ఇక్కడ వచ్చేసి మనకు పైన ఇది ఈ విధంగా ఉంటుంది కదా, ఈ ఒక్కొక్క అనేది పెట్టేసుకొని ఇలా బరువు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా బరువు అనేది పెట్టేసుకుంటే మనకు అటు ఇటు జరగకుండా మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చుట్టుకున్న తర్వాత ప్యాడ్కి ఇలా పైన గ్లూ కానీ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత టేప్ చుట్టుకొని మనం ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని మనకు చేతి ఎక్కడైతే మనం వేసుకుంటున్నామో అనేది పట్టుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మనం ఈ విధంగా ఒక కూంబు దువ్వెనతో మనం ఈ విధంగా స్ట్రైట్గా దువ్వుకున్నట్లయితే, అంటే ఐరన్ చేసుకున్న తర్వాత ఈ టెజల్కి వచ్చేసి ఇలా నార్మల్ నీడిల్కి మనం ఎన్ని స్టాండ్స్ ఎక్కించుకోవాలంటే కింద టెజల్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను. మనము పైన వచ్చేసి మనకు వచ్చేసి 10 స్టాండ్స్ ఎక్కించుకుంటే ఇట్లా డబల్ మీద మనకు 20 స్టాండ్స్ అనేవి ఉంటాయి. లెంత్ వచ్చేసి ఒక 25 కానీ 26 కానీ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఎంత అవుతుంది, 25 అనుకోండి, 50 ఇంచెస్ పొడవుతో మనం తీసుకోవాలన్నమాట. పింక్ కలర్ది ఈ విధంగా మనము ఇక్కడ మంచిగా మనకు ఎలా చుట్టుకున్నాము, మనము ప్యాడ్కి చుట్టుకున్నాం కదా, ఇలా ప్యాడ్కి చుట్టుకున్న వాటిని మనం ఈ విధంగా మనం లెంత్ అనేది తీసుకోవాలి. ఎంత లెంత్ అని అంటే మనకు 2 ఇంచ్ దగ్గర మనం మినిమం 1.5 2 ఇంచ్ దగ్గర ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకున్న తర్వాత మనం వచ్చేసి చూడండి, ఇక్కడ నాట్ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ మీద నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మనకు చిక్కు అయితే పడే అవకాశం ఉంటుందండి పింక్ కలర్ నీడిల్కి ఎక్కించుకున్న థ్రెడ్ వచ్చేసి. కాబట్టి మనము యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పట్టుకొని మనం బరువు అనేది పైన పెట్టుకొని లాగినప్పుడు ఇలా కుచ్చు కానీ ఇట్లాంటివి రాకుండా చూసుకొని నిదానంగా ఈ విధంగా మనం కొంచెం బ్యాలెన్స్ మీద లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని మనకు ఇవి ఎన్ని వేసుకోవాలి ఈ నాట్స్ అని అంటే మనకు 20, 22, 25 వరకు వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ అంటే మనకు 25 వేసుకోవాలి అని అంటే మనము ఒక లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 22 అనేది నేను ఈ నాట్స్ అనేది వేస్తున్నాను. ఇట్లా నాటు ముడి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మనకి ఎంత వేసుకోవాలంటే ఒక 20, 22 వేసుకోవచ్చు అనమాట. 1, 2 అటు ఇట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే దగ్గరికి వేసుకొని కొంచెం లాగి పట్టుకొని ఒకే లెంత్ ఒకే లెవెల్లో వచ్చే విధంగా అండి మనము ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పట్టుకోవాలి. కొంచెము మనము ఏమాత్రం లూజ్ వదిలినా కానీ నీట్గా అనేది మనకు రాదనమాట టజల్ వచ్చేసి.
ఇలా పట్టుకొని మనము అన్నీ కూడా ఒక 22 అయితే వేసుకోవాలి. నేను 22 వేసాను అనమాట ఈ నాట్స్. అంటే మనకు పైన హెడ్కి వచ్చేసి ఈ పింక్ కలర్ అనేది వచ్చేస్తుంది. మనకు శారీలో కలర్ కాంబినేషన్ని బట్టి ఈ విధంగా మనము థ్రెడ్స్ అనేవి మార్చుకోవచ్చండి. అయితే గోల్డ్ పెరల్స్ కానివ్వండి, లేదా అంటే వైట్ పెరల్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు మార్కెట్లో కలర్ పూసలు అనేవి వచ్చేస్తున్నాయి కదా, వాటిని కూడా మనము శారీకి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక 22 అనేది. హలో అండి, నేను కొంచెము వాయిస్ అయితే చేంజ్ అయిందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. జలుబు ఫుల్ ఫీవర్తో ఉంది కాబట్టి, కానీ వీడియో అనేది చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. ఈ విధంగా మనం అన్నీ ఒక 22 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత బ్యాలెన్స్డ్గా మనం ఈ విధంగా అన్నీ కూడా సర్దేసి పట్టుకోవాలన్నమాట దగ్గరికి. ఏదైనా కొంచెం అటు ఇటు ఉంది అని అంటే నండి కొంచెం సర్దుకొని మనం గ్యాప్ అనేది రాకుండా ఇట్లా అంతా కూడా ఈ నాట్ అనేది లోపల సైడ్కి వెళ్ళిపోయేటట్లు మనం చూసుకొని ఈ విధంగా సర్దుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత మనము ఇట్లా రివర్స్గా వెనక్కి మనం ఇట్లా పైకి కాకుండా కిందికి మనం తిప్పుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ అంటే మనకు నాటు కనపడకుండా ఉండే విధంగా ఇట్లా మనము బ్యాక్ సైడ్కి ఒక 2-3 నాట్స్ అనేది వేసేసుకొని మనము ముడి కుట్టులాగా కిందకి అక్కడికే కట్ చేయకుండా మనం కింద టజల్ అనేది ఉంది కదా, ఆ టజల్లోకి అనేది మనము ఈ విధంగా నాట్ వేసుకొని నీడిల్తో మనం కిందికి అనేది గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చేసుకొని తీసేసుకుంటే మనకు చాలా నీట్గా అనేది అయిపోతుంది అన్నమాట. టజల్కి మనము వైట్ పెరల ఏ విధంగా మనకు నార్మల్గా ఈ గోల్డ్ బీడ్స్ అనేవి తీసుకున్నాం కదండి, ఆ గోల్డ్ బీడ్స్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇక్కడ టజల్ వచ్చేసి నేను 2 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. అంటే కింద మనము పింక్ కలర్ అనేది ఉంది కదా, అది వదిలేసి మనం కింద 1.5 కానీ 2 ఇంచ్ లోపు మనం పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ వచ్చేసి చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనము కొంచెము మనకు థ్రెడ్ అనేది మనం ఎక్కువనే చుట్టుకోవాలండి. ఎందుకంటే మనకి నీట్గా లుక్ అనేది టజల్ చాలా ఉంటుందన్నమాట. మందం అనేది పెట్టుకోవాలి ఇక్కడ గుచ్చు ఇట్లా కింద వచ్చేసి. కాబట్టి మనకు చుట్టుకునేటప్పుడు మనకు ప్యాడ్కి మినిమము 230 కానివ్వండి 250 వరకు కూడా మనము చుట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొంచెం గ్లూ అనేది పెట్టేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా గ్లూ పెట్టనవసరం లేదు అనుకుంటే కిందికి మనకు ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనము శారీకి టజల్ పళ్ళుకి కడతాం కాబట్టి వెనక బ్యాక్ సైడ్కి అనేది కిందికి వదులుకున్నా కూడా ఏం కాదనమాట. ఇట్లా టజల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా బిగినర్ కూడా వేసుకునే విధంగా అనేది కొంచెం మనము అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసుకుని పట్టుకున్నట్లయితే నేర్చుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు కింద మనకు టజల్ అనేది కొంచెము దుడ్డుగా అనేది పెట్టుకోవాలన్నమాట. ఇట్లా థ్రెడ్కి అనేది 4 స్టాండ్స్ అనేది ఎక్కించుకోవాలి. 4 స్టాండ్స్ ఎక్కించుకుంటే 8 స్టాండ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనకు గోల్డ్ కలర్ ఏదైతే బీడ్స్ ఉన్నాయో ఆ బీడ్స్ ప్రకారము ఇలా తీసుకుని ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము 3 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 3 mm బీడ్స్ అనేది తీసుకుంటున్నానండి. 3 mm కానీ 4 mm కానీ తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకుంటే లుక్ అనేది మారిపోతుంది, కొంచెం మనకు బాగా అనిపించదు అనమాట. ఇట్లా ఈ లాస్ట్ బీడ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో నుండి రివర్స్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకోవాలి. 2 బీడ్స్ అనేది తీసుకొని మనము ఇప్పట్లాగే మళ్ళీ లాస్ట్ బీడ్లో నుండి మనం బ్యాక్ సైడ్కి ఈ విధంగా వచ్చేయాలి. మనము తక్కువ థ్రెడ్స్ అనేది ఎక్కించుకుంటే నీడిల్కి ఒక 4 స్టాండ్ తీసుకున్నాం అనుకోండి, లూజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఒక 8 స్టాండ్స్ అనేది అంటే 4 స్టాండ్స్ తీసుకుంటే దారము నార్మల్ థ్రెడ్ వచ్చేసి మనకు 8 స్టాండ్స్ అయితే అవుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా మనకు స్టాండర్డ్గా మనం పూసలకి ఈ విధంగా లాక్ చేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నమాట. లూజ్ కాకుండా ఉంటుంది ఇట్లా మనం తీసుకున్నప్పుడు. ఈ విధంగా చుట్టూ కూడా మనకు ఇక్కడ పాయింట్ అనేది నాట్ పాయింట్ అనేది ఉంది కదా, మనం వేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో నుండి మనం ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ అనేది ఈ గోల్డ్ పూస్లో నుంచి బయటికి రావాలి.
ఇట్లా కొంచెం టెజల్ అనేది మనకు మందం అనేది పెట్టుకుంటే కింద లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఈ టెజల్కి ఈ పూసలు అనేది మనము యాడ్ చేసుకుంటాం కదా ఈ బీడ్స్ని, దానికి కింద మనము లెంత్ కానివ్వండి 1.5 కానీ 2 ఇంచు కానీ ఖచ్చితంగా ఉండాలి. లేదనుకోండి మనకు పైన హెడ్కి అనేది మొత్తం ఈ పూసలు అనేవి మనకు బీడ్స్ కుడతాం కదా, ఇవనేది లుక్ మారిపోతుంది అన్నమాట. దీనికి తగ్గట్టు మనం కింద లెంత్ 2 ఇంచు వరకు అనేది పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. 2 ఇంచు 1.5 అంతకు తగ్గించి పెట్టుకుంటే లుక్ అనేది బాగుండదు అన్నమాట. కాబట్టి మనకు శారీకి తగ్గట్టు ఈ విధంగా బిగినర్ కూడా ఈజీగా నేర్చుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్లో క్రోషెట్తో కానివ్వండి, బ్రైడల్ వర్క్లో కానివ్వండి, అలాగే మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి. బిగినర్ కూడా ఈ విధంగా అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. శారీకి తగ్గట్టు మనము ఒక 3 ఇంచుకి ఒకటి 3 ఇంచుకి ఒక టజల్ కానీ 2.5కి ఒక టజల్ కానీ ఇలా మనం వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. శారీకి మనకు గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇలా గ్రాండ్ లుక్ కోసం అనేది మనము ఈ టజల్ అనేది తీసుకోవచ్చు. పట్టు శారీస్ కానివ్వండి, ఇట్లా పెళ్లి కూతురు శారీస్ కానివ్వండి, ఇట్లా కొంచెం గ్రాండ్గా ఉండే పట్టు శారీస్కి ఈ టజల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఈ విధంగా తయారు చేసుకుంటే నేను లాస్ట్లో నేను చూపిస్తానన్నమాట ఎలా కట్టుకోవాలనేది కూడా. ఏమీ రాని వారు కూడా ఈ టజల్ అనేది కట్టుకోవచ్చు అన్నట్లు నేను చూపిస్తున్నాను. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా నేర్చుకొని మన శారీస్కి మనమే వేసుకునే విధంగా అంటూ వేసుకోవచ్చండి. ఇలా లాస్ట్లో మనం అనేది ఒక నాట్ అనేది వేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా నేను శారీకి ఒక 3 ఇంచుకి ఒకటి 3 ఇంచుకి ఒకటి అట్లా ఒక 20 టజల్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను అన్నమాట లోకల్ ఆర్డర్ కోసం. అలాగే వీడియో కూడా నేను చేస్తున్నాను. ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి. ఎలా ఉన్నాయన్నది కూడా ఒక కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకు టజల్ వచ్చేసి నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. మనకు కింద కుచ్చు అయితే మనము 230 కానీ 250 కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 230 తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా లుక్ అనేది వచ్చేసిందనమాట. పైన మనకు పింక్ది వచ్చేసి మనం నార్మల్ నీడిల్కి 10 స్టాండ్స్ అయితే ఎక్కించుకోవాలి. మనము రివర్స్ చేసుకుంటే 20 స్టాండ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. మనం పొడవు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఒక 50 కానీ 55 60 వరకు లెంత్ అనేది తీసుకోవచ్చండి. మనము డబల్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది, ఒక 26 కానీ 25 కానీ రావచ్చు. అంత పొడవు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఈ టెజల్కి. ఈ విధంగా బీడ్స్తో అన్నీ కూడా శారీకి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ థ్రెడ్ వచ్చేసి మనం వేసుకునే దాన్ని బట్టి ఒక 2-3 దారపు వర్క్ థ్రెడ్స్ అయితే పడతాయండి. పింక్ది కాకుండా మనకు కింద థ్రెడ్స్ అనమాట. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత శారీకి ఏ విధంగా మనం కట్టుకోవాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉదాహరణగా ఇలా కట్టుకోవచ్చు అన్నట్లు. ఇది శారీ కాదు, వాళ్ళే మనకు ఇచ్చిన కస్టమర్ వచ్చేసి మేము కట్టుకుంటామని చెప్పారనమాట. మనకి మేకింగ్ ఒకటి చెప్పారు. ఈ విధంగా 3 ఇంచుకి ఒకటి 3 ఇంచుకి ఒకటి ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఫస్ట్ శారీ ఒకలా ఆర్డర్ వచ్చిందనుకోండి, మనం ఫస్టే దగ్గరకా దూరమా అని మనము కస్టమర్ని అడగాలన్నమాట. దాన్ని బట్టి మనం ఇలా టజల్ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న గ్లూ పెట్టేసి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా 3 ఇంచుకి ఒకటి 3 ఇంచుకి ఒకటి మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఫస్టే మనం మార్కింగ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే శారీ అనేది తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్ పూస అనేది ఏదైతే ఉందో లాస్ట్ బీడ్లో నుండి మనం ఈ విధంగా తీసుకొని ఇట్లా లాస్ట్ ఉన్న బీడ్లో అనేది తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు లోపల ఒక బీడు బయట పక్కకు అవుట్లైన్ అంతా కూడా ఒక బీడ్ వచ్చింది కదా, మనం ఎలా వేసుకోవచ్చు అని అంటే లోపల సైడ్ వచ్చేసి ఒక 4 mm బీడ్ అనేది తీసుకొని బయట పక్క వచ్చేసి 3 mm బీడ్ అనేది తీసుకొని ఈ విధంగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అంటే
బీడ్స్ వచ్చేసి 2 రకాలుగా కనపడతాయి అన్నమాట. లోపలది వచ్చేసి కొంచెం బిగ్ బీడ్ అనేది ఉంటుంది. మనకు బయట అవుట్లైన్ మొత్తం కూడా వచ్చేసి ఇట్లా చిన్న బీడ్ 3 mm బీడ్లో అనేది కనపడుతుంది. లుక్ అనేది చాలా బాగుంటుందండి. అది కూడా నేను ఇంతకు ముందుకి ఒక వీడియోలో అనేది ఇంకొకరి కస్టమర్ అయితే చూపించాను అనమాట. వీడియో అయితే చేయలేదు. కానీ ఈ విధంగా మనకు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట టజలు. ఇప్పుడు హెడ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా పెట్టి మనము లాస్ట్ ఏదైతే బీడ్ ఉందో ఆ బీడ్లో నుంచి వచ్చేసి మనము కింద అయితే లాక్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుందండి ఈ టెజల్స్ వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. బ్రైడల్ బీడ్స్ వీడియోస్ కానివ్వండి, క్రోషెట్లో సంబంధించి కానివ్వండి, ఇట్లా అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, వేరే ఎవరికైనా మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇలా చూడండి, ఇంత గ్రాండ్ లుక్ అనేది మనకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇట్లా మధ్యలో ఒక బిగ్ బీడ్ అనేది పెట్టేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకు టజల్స్ మొత్తం కూడా 2 కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మనము మధ్యలో ఒకే కలర్ అనేది మనకు కింద టజల్ అనేది ఉంది కదండి, ఇంకొక టిప్పు వేరే కలర్ కూడా మనం పెట్టుకోవచ్చు శారీలో కలర్ కాంబినేషన్ బట్టి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.